హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి ఐటీఐటీ సెమినేషన్ అండి. ఇది మనం చూసుకున్నట్టయితే నేను ఈ మంత్లో చెప్పుకున్నాను. మనం ఈ మంత్లోనే ఈ డేట్ చెప్పుకున్నాము, 7th చెప్పుకున్నాము. సో అప్పటి నుంచి కూడా ర్యాలీ జరిగిందండి స్టాకు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకి ఒక మంచి జోన్ కనబడుతుందండి. డైలీ ఫ్రేమ్లో ఐటీఐటీ సెమినేషన్ అండి. డైలీ ఫ్రేమ్లో మనకి ఈ జోన్ నుంచి బయట ట్రై చేస్తుందండి. 408 అండి. ఈ 408కి అయితే మనకి ఎప్పుడైతే ఈ జోన్ బయటకు వస్తుందో మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి ఈ స్టాక్. సో మనం బాటమ్ చూసుకున్నట్టయితే ఈ ఛానల్ నుంచి వెళ్తుందండి స్టాక్. సో ఈ స్టాక్ అనేది మనకి ఈ జోన్ నుంచి 408 నుంచి బయటకు వస్తే ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ ఐటీఐటీ సెమినేషన్ అండి, డైలీ ఫ్రేమ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి రుషుల్ డెకార్ అండి. చూసినట్టయితే మనకి సిమెంటెడ్ ట్యాంక్ కనబడుతుందండి. ఈ సిమెంటెడ్ ట్యాంక్లో నుంచి లాస్ట్ జోన్ చూసుకున్నట్టయితే మనకి బాటమ్ జోన్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ జరిగి ఈ ప్రీవియస్ మనకి సిమెంటెడ్ ట్యాంక్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుందండి. స్టాక్ నేమ్ రుషుల్ డెకార్ అండి, డైలీ ఫ్రేమ్ 335 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి GalaxoSmith అండి, GalaxoSmith 9. చూసినట్టయితే మనకి ఇది మొత్తం ఒక ర్యాలీ అండి. కింద నుంచి చూస్తే ప్రీవియస్ చూస్తే ఇది మొత్తం ఒక ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ ఈ జోన్కి వచ్చి ఇంకా స్ట్రక్ అయిపోయిందండి. సో ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఒక కన్సెషన్ అండి, కన్సెషన్ ఇక్కడ నుంచి ర్యాలీ రివర్స్ తీసుకుందండి స్టాక్. సో మనకి ఇప్పుడు బాటమ్ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి, ఒక రౌండ్ బాటమ్. సో మనకి ప్రీవియస్ ఉన్న హైని ఇప్పుడు మళ్ళీ టచ్ చేస్తుందండి. ప్రీవియస్ హై చూసారు, ఈ హైని ఇప్పుడు మళ్ళీ టచ్ చేస్తుందండి. సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే కనుక మనకి ఛాన్స్ అయితే ఉండొచ్చండి ర్యాలీ. స్టాక్ నేమ్ GalaxoSmith 9 అండి, డైలీ ఫ్రేమ్ 2525 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జే కుమార్ ఇన్ఫో ప్రాజెక్ట్స్ అండి. జే కుమార్ ఇన్ఫో ప్రాజెక్ట్స్ ఇది వీక్లీ తీసుకుంటానండి. ఇది చూసినట్టు మనకి ప్రీవియస్ కూడా ఒక బ్రేక్అవుట్ అవుతుందండి. ఈ ప్రీవియస్ బ్రేక్అవుట్ కూడా అయిన తర్వాత మన ర్యాలీ అనేది స్టాక్ ర్యాలీ అయింది. సో మళ్ళీ సేమ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ మళ్ళీ ప్యాటర్న్ ఇదే ప్యాటర్న్ కనిపిస్తుందండి. మళ్ళీ మనకి ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, ఒక క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్ అండి. సో ఇది చూసుకున్నాం కానీ మనకి ఒక ఈ జోన్లో నుంచి బయటకు ఛాన్సెస్ కనిపిస్తుంది స్పష్టంగా. సో ఎందుకని ఈ స్టాక్ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ జే కుమార్ ఇన్ఫో ప్రాజెక్ట్స్, వీక్లీ ఫ్రేమ్ అండి, 685 అబవ్ వాచ్ అండి. చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి KNR కన్స్ట్రక్షన్స్ అండి. ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి చాలా వరకు ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పైన చూస్తే ఇంటర్ ట్రయాంగిల్, కింద సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ జోన్లోనే ఉందండి స్టాక్. నెంబర్ ఆఫ్ వీక్స్ నుంచి అండి, నెంబర్ ఆఫ్ వీక్స్ నుంచి ఇదే జోన్ నడుస్తుంది స్టాక్. సో మనకి ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ స్టాక్ అనేది మనకి మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ప్రీవియస్ ఉన్న హై చూసారా, ఈ హై వరకు రావచ్చండి. ఇప్పుడు 278 ఉంది కదండి, మనకి 285 అబవ్ వాచ్ అండి. ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అయితే 320 వరకు అయితే రావచ్చండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్స్ కాదు, గమనించాలి. స్టాక్ నేమ్ KNR కన్స్ట్రక్షన్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ 285 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి గోకుల్ అగ్రో అండి. చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఒక రౌండ్ బాట్ కంప్లీట్ చేస్తుందండి. ప్రీవియస్ మనకు ఒక రౌండ్ బాట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ జోన్లో నుంచి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసింది. రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ మనకి ర్యాలీ అయితే ఉండబోతుందండి స్టాక్.
స్టాక్ ఫ్రేమ్ గోకుల్ అగ్రో అండి. వీక్లీ ఫ్రేమ్ 160 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి, ఈ వీడియోకి చివరి స్టాక్. గ్రిన్విల్ నారోషన్ అండి. గ్రిన్విల్ అండి, ఇది మంత్లీ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి చాలా మొత్తం అప్మూమెంట్ చూపిస్తుంది. స్టాక్ అనేది పైకి వెళ్తుంది స్టాక్. సో ఈ జోన్ వచ్చేటప్పటికి మనకి మొత్తం ఇదే జోన్ ఉందండి. నెంబర్ ఆఫ్ మంత్స్ నుంచి ఇదే జోన్లో ఉంచింది. ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయితే రాబోతుందండి. సో చూసారా, నెంబర్ ఆఫ్ మంత్స్ అండి. ఇది వన్ క్యాండిల్స్ కూడా 1 మంత్ కదండి. ఈ జోన్లో కన్స్ట్రక్షన్ చాలా రోజులు అయిందండి, చాలా మంత్స్ అయిందండి. ఇదే జోన్లో కన్స్ట్రక్షన్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ నుంచి మనకి ఎప్పుడైతే మనకి బయటకు వస్తుందో ఇక్కడ నుంచి మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ గ్రిన్విల్ నార్స్టన్ అండి. ఇది వచ్చేసరికి మంత్లీ ఫ్రేమ్ అంటే 2400 అబవ్ వాచ్ అండి. 2400 అబవ్ వాచ్. ఇదండి మనకి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.